హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ ప్రాన్స్ ఫ్రై రెసిపీ అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ ప్రాన్స్ అయితే నీట్‌గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత నేనైతే టెయిల్‌తో ఉన్నవి తీసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఆరిగేనో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేశానండి. మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. ఒక 15 టు హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ పీరియడ్ ఉంచితే అవి జ్యూసీగా, టెండర్‌గా తయారవుతాయండి. ఇలాగా ప్రాన్స్ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి నాన్ స్టిక్ పాన్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి. నార్మల్ పాన్స్ అయితే స్టిక్ అయిపోతాయి కదా! నాన్ స్టిక్‌లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక వీకెండ్ ట్రై చేయండి. చాలా కుదురుతుంది. నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్‌గా చేసుకోండి. పెద్దగా మెజర్‌మెంట్స్ ఏమి ఉండవండి. ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోతుంది. నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను. కాస్త వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నువ్వుల నూనె యాడ్ చేశానండి. లేదంటే మీకు ఆప్షనల్ అనమాట. బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మ్యారినేషన్ చేసిన ప్రాన్స్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మనకి 2 మినిట్స్ రోస్ట్ అవ్వాలండి. లిడ్ అయితే పెట్టకూడదు. లిడ్ పెట్టామంటే రబ్బర్‌లాగా తయారైపోతుంది. సో, జస్ట్ 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టర్న్ చేయాలండి వీటన్నిటిని. ఇలా ఈవెన్ మొత్తం అంతా కూడా నీట్‌గా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ప్రాన్స్ అన్నీ కూడా రోస్ట్ అవ్వాలి. సో, పాన్ కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటే హెల్ప్ అవుతుందండి. ఆ తర్వాత రోస్ట్ అయ్యాక అటు ఇటు 2 వైపులా రోస్ట్ అయ్యాక ఒక బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో కొంచెం బటర్ యాడ్ చేశాను. అలాగే దాంట్లో స్టవ్ సిమ్‌లో పెట్టుకొని లెమన్ స్క్వీజ్ చేసుకున్నానండి. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ ఇంతకుముందు యాడ్ చేశాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఈ 2 కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత సోయా సాస్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇందులో టేస్ట్‌నిచ్చేది ఏంటంటే వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకోండి. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసి వేసుకోండి. అలాగే పార్స్లీ నేను తెప్పించానండి ఈ రెసిపీ కోసం కంప్లీట్‌గా అవే ఇంగ్రీడియెంట్స్ వాడదాము. ఒకసారి రెసిపీ ఎలా వస్తుందో ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైమే చాలా కుదిరిందనమాట. పార్స్లీ కూడా తెప్పించి యాడ్ చేశానండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు బాగా నీట్‌గా రోస్ట్ అయిన తర్వాత మనం నా దగ్గర ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను. లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత రోస్ట్ అయిన ప్రాన్స్ పీసెస్‌నన్నీ యాడ్ చేసుకొని ఆహ్, నీట్‌గా మిక్స్ చేసుకోవాలనమాట. మొత్తం అంతా కూడా మళ్ళీ నీట్‌గా స్ప్రెడ్ చేసేసి 3-4 మినిట్స్ ఇలాగా మళ్ళీ రోస్ట్ అవ్వాలండి. ఆ తర్వాత ఫైనల్‌గా ప్రాన్స్ అనేది పర్ఫెక్ట్‌గా రోస్ట్ అయ్యుంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి.